బాలయ్య ఈ మధ్య కాలంలో చేసే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ మొదటి రోజే రికార్డ్ స్థాయిలో 56 కోట్లు రాబట్టిందట. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా కనీసం హిట్స్ అయినా అవుతున్నాయి. మరి ఒకప్పుడు ఒక సినిమా హిట్, మరో సినిమా ఫ్లాప్ అనేలా ఉండే బాలయ్య సినీ కెరియర్ ఇంతలా మారిపోవడానికి కారణమేంటి? బాలకృష్ణ వరుసగా 4 సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడానికి కారణం ఎవరు? నందమూరి బాలకృష్ణ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పడి చచ్చిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ వద్ద పొట్టేళ్ల తలలు తెగిపడతాయి. ఎందుకంటే తాజాగా విడుదలైన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో సినిమా థియేటర్ల దగ్గర బాలయ్య ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించి పొట్టేళ్ల తలలు నరుకుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు బాలకృష్ణ పేరు చెప్పగానే నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహ వంటి ఎన్నో హిట్ సినిమాలు గుర్తుకొచ్చేవి. కానీ బాలకృష్ణ అప్పుడు చేసినటువంటి సినిమాలైతే ఇప్పటి దర్శకులు తీయటం లేదు. అయినా సరే హిట్స్ మాత్రం బాలకృష్ణ అందుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సీనియర్ హీరోలలో వరుస హిట్స్తో దూసుకుపోతున్న హీరో కేవలం బాలకృష్ణే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి చేసిన వరుస సినిమాలు హిట్ అవ్వటం లేదు. అలాగే నాగార్జున, వెంకటేష్లు చేసిన వరుస సినిమాలు కూడా ఆడటం లేదు. కానీ బాలకృష్ణ చేసిన వరుస సినిమాలు సూపర్ హిట్స్ అందుకోవడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇక బాలకృష్ణ అఖండ మూవీ కంటే ముందు చేసిన సినిమాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ అఖండ సినిమా తర్వాత ఆయన తన ఆలోచనలన్నీ మార్చేశారు. ఎందుకంటే ఆయనతో సినిమాలు తీసే డైరెక్టర్లను గుడ్డిగా నమ్మకుండా ఎవరైతే తనకు మంచి సినిమాను అందించగలరో వారినే ఎంచుకుంటున్నారట. అందుకే బాలకృష్ణ ఈ మధ్యకాలంలో గోపీచంద్ మలినేని, బాబీ కొల్లి, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వంటి దర్శకులను నమ్ముతున్నారు. ముఖ్యంగా పాత చింతకాయ పచ్చడి లాంటి కథలను ఇచ్చే దర్శకులను పక్కన పెట్టి జనరేషన్కి తగ్గట్టు సినిమా కథని అందించే డైరెక్టర్లనే ఎంచుకుంటున్నారు బాలకృష్ణ. అలాగే సినిమా ఒప్పుకునే ముందు డైరెక్టర్లతో తన ఐడియాలను కూడా చెప్పి సినిమాలు హిట్ అవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారట. ముఖ్యంగా బాలకృష్ణ వరుస హిట్స్ కొట్టడం వెనక బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని హస్తముందట. ఎందుకంటే గత కొద్ది కాలం నుండి బాలకృష్ణ సినిమాలకు సంబంధించి అన్ని పనులు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినియే దగ్గరుండి చూసుకుంటోంది. అందుకే ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయని, బాలకృష్ణ చిన్న కూతురు లక్కీ హ్యాండ్ అని, ఆమె హ్యాండ్ పడితే బాలకృష్ణ సినిమాలు సూపర్ హిట్ అని నందమూరి ఫ్యాన్స్ తేజస్వినిని పొగుడుతున్నారు. ఇక బాలకృష్ణ నటించిన అఖండ మూవీ నుండి ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు వచ్చిన డాకు మహారాజ్ ఈ సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక బాలకృష్ణ నటించబోతోన్న అఖండ 2 మూవీ బిగ్ హిట్ గా నిలుస్తుందని కూడా నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.